తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. జరగరా జరుగు. చెప్పు. మా అక్కనే వనొద్దు అంటే ఏం చేస్తావురా? నాకు తెలుసు, మీరే ఆ రోజు మా ఇంటికి వచ్చి మా అక్కని అల్లరి చేశారు. ఇప్పుడు లోకల్ ట్రైన్ లో ఉన్నామని గొడవ చేయొద్దు. ట్రైన్ లక్కడి కప్పులు దాటింది. కాసేపులో ఖైరతాబాద్ స్టేషన్ వస్తుంది, అప్పుడు చెప్తా. ఏంట్రా నువ్వు చెప్పేది? ఏం చెప్తావా? డోంట్ టచ్, స్టాప్ ఇట్. ఖైరతాబాద్ స్టేషన్ వచ్చేసింది, ఏం చేస్తావు నువ్వు? వీడేనా ఖైరతాబాద్ హీరో? ఎవడ్రా నువ్వు? ఎవడివి బే? ఏంట్రా నువ్వు నన్ను కొడతావా? నువ్వేనారా ఖైరతాబాద్ హీరో? నువ్వేమన్నా పెద్ద పుడింగా? వాళ్ళకంటే నిన్ను చూస్తేనే భయం వేస్తుంది నాకు. నువ్వు చేస్తున్నది మంచో చెడో నాకు తెలీదు, బట్ ఐ వాంట్ యు. నువ్వు నా దగ్గర ఉంటే నాకే భయం లేదు. ప్లీజ్ ఎవరది? ఏసీపీ కూతురు ఇక్కడే ఉంది. మీ డాడీ నన్ను రేప్ చేశాడు జైల్లో. ఇప్పుడు మా మనుషులు నిన్ను రేప్ చేస్తారు, మీ డాడీకి వెళ్ళి చెప్పు. రేయ్ తీసుకెళ్ళి రేప్ చేయండి. రేయ్ వినపడాలి అరుపులు. నిన్ను చంపేస్తారా మా డాడీ? మీ అందరిలో ఏ ఒక్కడు మిగలడు. ఓ పోలీస్ ఆఫీసర్ని మీ గ్యాంగ్ లోనే పెట్టారా మా డాడీ? నువ్వెలా అరెస్ట్ అయ్యావనుకున్నావు? మీ సీక్రెట్స్ అన్ని మా డాడీకి తెలుసు. I know his father. సూర్య పేరు పేరు చెప్పు. సూర్య నాన్న. సూర్య ఎక్స్ కాప్.
ఎప్పుడుంటాడు ఎప్పుడుంటాడు చెప్పు. సూర్యనారాయణ పశుపతి ఎక్కడ? హలో, అతని పేరు సూర్యనారాయణ. ఇప్పుడెక్కడ? సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చేసి రిటైర్ అయిపోయాడు. వాడి కొడుకే ఇప్పుడు అండర్ కవర్ లో ఉన్నాడు. వాడెవడు? వాట్ డీటెయిల్స్ ఏంటి? మిగిలిన డీటెయిల్స్ ఇంకా దొరకలేదు. డిపార్ట్మెంట్ లో ఎవ్వరికీ తెలియదు. వాళ్ళ ఫాదర్ ఫోటో మాత్రం దొరికింది. ఫ్యాక్స్ చూడు. నమస్కారం సూర్యనారాయణ గారు. నా పేరు అలీబాయ్. మీరు రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అట, నిజాయితీ గల ఆఫీసర్ అట. మీ కొడుకు కృష్ణ మనోహర్ని స్పెషల్ బ్రాంచ్ మా అంతు చూడ్డానికి డిపార్ట్మెంట్ వాళ్ళు నియమించారట. ఆ? రేయ్ సార్, కొడుకుని తీసుకురండిరా. నువ్వేనారా కృష్ణ మనోహర్ అంటే? అవునరా, నేనే కృష్ణ మనోహర్ని. ఏం చేస్తావురా సాలే? అలీబాయ్, అలీబాయ్, వాడినేం చేయకండి ప్లీజ్, వాడినేం చేయకండి. నన్నే లోపల ఇస్తావరా? మీ కాళ్ళు పట్టుకుంటా. మీ నాన్న వద్దు, నాన్న అడగాలి, నువ్వు పట్టుకోవడం ఏంటి? రే, నువ్వు ఊరుకోరా. నాన్న వద్దు, కాళ్ళు పట్టుకో. వద్దు నాన్న, కాళ్ళు పట్టుకో, వదిలేస్తా. నాన్న వద్దు, వద్దు నాన్న. రే, రే, నాన్న, రే, 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 నాన్న, రే, 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 నాన్న, నాన్న, రే, 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 చూడరా, రే, 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 చూడరా, రే, చూడరా, అజయ్, 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 రే, అజయ్, 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 అంటే ఈడు నీ కొడుకు కృష్ణ మనోహర్ కాదా? చచ్చిపోతుంటే నిజం పేరే చెప్తారు. వీడు అజయ్ అయితే కృష్ణ మనోహర్ ఎవరు? వీడిని కొడుకు కాదు కదూ? అవునరా, వీడు నా కొడుకు కాదు. అన్నదరా వీడు. చేరతీసి పెంచాడు. నా కొడుకులా పెరిగాడు. అనవసరంగా వాడిని చంపావు కదరా. నీ కొడుకు ఎవడు? ఆ? ఎవడు చెప్పరా? ఎవడు చెప్పరా? కృష్ణ మనోహర్ ఐపీఎస్. ఇండియన్ పోలీస్ సర్వీస్ 57th బ్యాచ్. బ్యాచ్ నంబర్ 32567. Trained at Dehradun. Topper in the batch. Krishna Manohar IPS, son of Surya Narayana. मैं ईश्वर की शपथ लेता हूं कि मैं भारत के संविधान के प्रति एवं भारतीय వాడు నా కొడుకురా. చూసావా, చెప్తూ ఎంత గర్వపడుతున్నానో. తండ్రిగా ఇంతకన్నా వేరే ఏం కావాలరా నాకు? నీతి నిజాయితీలో ఉన్న ధైర్య రాయిది. ఒక్క పోలీసోడు మాత్రమే అనుభవించగలిగే ఆనంద రాయిది. నీలాంటి లుచ్చా నా కొడుకులకి ఇది తెలీదురా. Am I right? యూర్ రైట్. ఎక్కడున్నాడు? He is under cover 24 hours 365 days on duty. సరే ఇప్పుడు చెప్పు,
ఏం చేస్తుంటాడు? వ్యవసాయం చేస్తున్నాడు. పంట తినేస్తున్న నీలాంటి పురుగుల్ని ఏరుతున్నాడు. కోర్టులు సెక్షన్లు ఎక్కువయ్యేసరికి నీలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఏదో ఓ సెక్షన్ పేరు చెప్పి బయటికి పోతున్న ఈ పురుగులన్నీ ఏరుతున్నాడు. రాష్ట్రం పచ్చగా ఉండాలని వ్యవసాయం చేస్తున్నాడు. నేను నిజాయితీగా ఉన్నందుకు వాడి తల్లిని చంపేశాడు నీలాంటి వెధవకుడు. నన్ను ఏమైనా చేస్తారన్న భయంతో దూరంగా బతుకుతున్నాడు. పాలు తాగి తల్లి గొంతు కోసే ఏ నా కొడుకైనా వస్తాడు, జాగ్రత్త నాన్న అని 10 సార్లు చెప్పాడు. ఇన్నాళ్ళకి నువ్వు వచ్చావు. తప్పదు మరి. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నన్నేం చేస్తారని నాకు భయం ఉంటుందిగా. ఎక్కడున్నాడు? నా కొడుకు ఎవరో చెప్పినా నన్ను చంపుతావు, చెప్పకపోయినా చంపుతావు. వాడెవడో నీకు తెలియకుండా దాచలేను. ఎందుకంటే నిన్ను చంపేది వాడే. చనిపోయే ముందు నువ్వు వాణ్ణి చూడక తప్పదు. భవిష్యత్తు కనిపించిందా? మనిషికి 6th సెన్స్ అనేది ఒకటి ఉంటుంది. నీలాంటి వెధవలకు కూడా అప్పుడప్పుడు అది పనిచేస్తూ ఉంటుంది. Am I right? నన్ను చంపి వెళ్ళిపోతావు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను చనిపోయిన దగ్గర నుండి నీ కౌంటౌన్ స్టార్ట్ అవుతుంది. ఏ ఒక్కడిని వదలడు. నిన్ను అందరినీ లేపేస్తాడు. మార్చ్ 12 ఈ రోజు నా డెత్ డే. నాకు తెలుస్తోంది. మార్చ్ 13 నీది. నైస్ మీటింగ్ మిస్టర్ సూర్యనారాయణ. మీరు చనిపోతే మీ శవం చూడడానికి వస్తాడా మీ కొడుకు? వస్తాడు. ఇక్కడ నేద్దాం అనుకుంటే ఎంతమంది పోలీసులు వచ్చారు ఎందుకు? ఇప్పుడు మాత్రం ట్రై చేయకు. ఎవడాడు? ఎవడో నాకు తెలీదు. చూడు నాన్న, జీవితంలో ఎలాగైనా బతకొచ్చు. కానీ నిజాయితీగా, ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్ లివింగ్. సర్వ్ ద పీపుల్, డై ఫర్ ద కంట్రీ, లివ్ లైక్ ఎ లెజెండ్. మేరా భారత్ మహాన్ మహాన్ మహాన్.
వాడు ఇంకా బరియల్ గ్రౌండ్లోనే ఉన్నాడు. బయలుదేరగానే చెప్తా. ఒక్కసారి కాదు, అలీబాయ్ గాడిని 100 సార్లు ఉరి తీయాలి. తొండ ముదిరినట్టు వాడే ఎప్పుడు అల్ ఖైదాతో టైప్ పెట్టుకున్నాడు. వాడు ఐపీఎస్ అని తెలియక స్కూల్ బాంబ్ గురించి తిన్నగా ఆడికే చెప్పా నాకు చెప్పాడు కాబట్టి అది చేయడు. అని ఆడు అనుకుంటాడు. నేను అదే చేస్తానేమో. అది కాకపోతే ఇంకోటి చేస్తాడు. ఈ మంత్ 17 టార్గెట్ చేసి చాలా ప్లాస్టులు ప్లాన్ చేశాడు. ఇవన్నీ జరగాలంటే వాడు ఉండకూడదు. నా ప్లేస్లన్నీ వాడికి తెలుసు. అవన్నీ మార్చేయండి, వాటేయండి. వాటిని వదిలిపెట్టకూడదు. నేను ఎటువంటి యాక్షన్ తీసుకోలేని పరిస్థితి. నా కూతురు వాడి దగ్గర ఉండిపోయింది. నువ్వే నేను ఇప్పుడు వెళ్తున్నాను సార్. పోతే ఒక్క ఆఫీసర్ పోతాడు, లేకపోతే 30-40 క్రిమినల్స్ లేచిపోతారు. శృతి నీ దగ్గరే ఉంటుంది. వెళ్ళొద్దు పండు, వెళ్ళొద్దు ప్లీజ్, నన్ను వదిలి వెళ్ళొద్దు ఇంకో 24 గంటలు నేను క్రిమినల్ని అనుకో. ప్లీజ్ వెళ్ళొద్దు, ప్లీజ్ పండు వెళ్ళొద్దు ప్లీజ్. నేనా సార్? రా, నీతో పని ఉంది. సార్ తప్పకుండా. జీప్తి సార్, ఇవాళ ఒక్కరోజు నా డ్యూటీ చేయి. ఏమంటున్నారు సార్? ఎక్కడున్నాడు? ఎవరు సార్? కాకి బట్టలు వేసుకున్నందుకు ఒక్కరోజు నా నిజాయితీగా పనిచేయరా నా కొడుకు. అలీబాయ్ కనుక్కో, ఎక్కడున్నాడు? కనుక్కో నా కొడుకు, పుచ్చ పేలిపోద్ది. కనుక్కో, కనుక్కో. హలో, ఏంటి వాడు బయలుదేరాడా? లేదు, ఇంకా ఇక్కడే ఉన్నాడు. వాడు బయలుదేరగానే చెప్తా. అలీబాయ్, మీరు మాత్రం సేఫ్ ప్లేస్లో ఉండండి, సిటీలో ఉండద్దు. నాకు తెలుసులే. ఎక్కడున్నారు? బిన్నీ మిల్స్ లో ఉన్నాను. నేను మళ్ళీ ఫోన్ చేస్తా. ఓకే ఓకే. ఎక్కడున్నాడు? బిన్నీ మిల్స్. అలీబాయ్ బయలుదేరాడా? బయలుదేరడం కాదు, వచ్చేశాడు. ఎక్కడికి? బిన్నీ మిల్స్ కి. ఎవడు తీసుకొచ్చాడు రా? నేనే. నువ్వెందుకు తీసుకొచ్చావు? ఇందాక నువ్వు ఫోన్ చేసినప్పుడు నా పక్కనే ఉన్నాడు. పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి షూట్ చేస్తానన్నాడు. ఏం చేయమంటావు? ఆల్రెడీ బిన్నీ మిల్స్ లో ఎంటర్ అయిపోయాడు. వచ్చేసాడ చూడండి రేయ్. చెప్పు. వాడు నా పక్కనే ఉన్నాడు. వాడిని చంపితే నాకెంత ఇస్తావు? ₹1,00,00,000 ఎప్పుడైనా చూసావరా? లేదు. 5 కోట్లు ఇస్తా. ఏసయాడిని.
करेक्ट ऑफिसर तगल्ले दुनी को ఉచ్చా ఉచ్చా కారుద్ది అనవసరంగా పెట్టుకున్నాను రా నీతో అలా చంపేశావేంట్రా వాడిని అంటే మనుషులు అనుకున్నావా జంతువులు అనుకున్నావా క్రిమినల్స్ నీలాంటి పోలీసుని రాత్రికి రాత్రి 100 మందిని రిక్రూట్ చేయొచ్చు వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకురావాలి 25 ఏళ్ళుగా ఉన్న సామ్రాజ్యాన్ని కూర్చావు అందరిని లేపేశావు నేను ఒక్కడినారా నీ గొంతుకొస్తాను ఎవడు నన్ను ఇలా కొట్టలేదు రే ఎక్కడి నుంచి వస్తావు ఏం కావాలి నీకు ఎంత కావాలి నీకు చెప్పు నేను ఇస్తా ఇదిగో నువ్వు ఒక్కడు నాతో ఉండు నీకేం కావాలి ఇస్తారే ఏమిస్తారా డిపార్ట్మెంట్ నువ్వు సస్తేయా 50,000 నీ ఇంటికి పంపిస్తారు 2 మీటర్ల రిబ్బన్ కట్ చేసి ముక్కలు ముక్కలుగా పిన్ చేసి 2 గంటలు ఉంచుతారు అంతే నువ్వు నాతో ఉండే జన్నత్ దిఖాऊंगा मैं जन्नत जन्नत दिखाऊंगा तुझको బేరం కుదరలేదు కదూ సార్ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి ఈ ముళ్ళు తీయటానికి ఆ ముళ్ళు హెల్ప్ చేసింది కదా అని దాన్ని మంచి ముళ్ళు అనుకుంటాం కానీ అది కూడా గుచ్చుకుంటుంది సార్ నేను అమ్మాయి సేఫ్ అలీబాయ్ చచ్చిపోయాడు బ్యాడ్ లక్ ఏంటంటే మన ఎస్ఐ కూడా చచ్చిపోయాడు సార్